నోర్వేకి స్వాగతం. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధన. ముందు మనం శ్వాసక్రియ గురించి బయోలాజికల్ ఫినామినాని తెలుసుకున్నాం. తర్వాత ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారంగా శ్వాసక్రియలో ఏది అనుసంధానించబడింది, ఏది అనుసంధానించబడి ఉన్నది అనేది కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. నేచర్ మేక్స్ మ్యాన్ టేక్ ఇన్ ఏ సంథింగ్ మోర్ దాన్ జస్ట్ ఆక్సిజన్ విత్ ఎవరీ బ్రీత్. సో మనం తీసుకునే ప్రతి శ్వాసతోనూ కేవలం ఆక్సిజన్ ఒక్కటే తీసుకోవడం జరగదు. అది కాకుండా ఇంకా ఇంకో సంథింగ్ మోర్, అది కాకుండా ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ అయింది తీసుకుంటాం. అంతకుముందు మనం తెలుసుకున్నట్టుగా మన భౌతిక శరీరం అంటే నీ శరీర అవయవాలు, శరీర వ్యవస్థలు ఇదంతా కలిపింది భౌతిక శరీరం. అది కాకుండా మాలిక్యులర్ బాడీ, సూక్ష్మ శరీరం అంటారు. దీంట్లో మళ్ళా డిఫరెంట్ బాడీస్ ఒక కలయిక కింద కూడా చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని శాస్త్రాల్లో. అదే మానసిక శరీరం, ఉద్వేగ శరీరం ఇలాగా. సో ఇవి కూడా ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, అంటే అది నువ్వు నిద్రపోతున్నప్పుడు బాడీ కాన్షియస్ లేకుండా ఉన్నప్పుడు, అవేర్లో బాడీలో ఉండేది అవేర్ లేనప్పుడు, నీ సెన్స్ ఆర్గాన్స్ ఏమి పనిచేయకుండా ఉన్నప్పుడు సెన్సెస్ పనిచేస్తూనే ఉన్నాయి. సో నువ్వు కలలో చూడగలుగుతున్నావు, వింటున్నావు, మాట్లాడుతున్నావు, నడుస్తున్నావు, అన్ని చర్యలు చేస్తున్నావు. అదొక ప్రపంచంలో ఉంటుంది. ఆ టైంలో ఆ ఎక్స్పీరియన్స్ అవుతున్న దాన్ని మనం సూక్ష్మ శరీరం అంటమాట. ఆ సూక్ష్మ శరీరం భ్రమ, ఇల్యూజను అని మెలుకు వచ్చాక అనుకుంటావేమో గాని, నిద్రపోతున్నప్పుడు కలగంటున్నప్పుడు నీకు భ్రమ అనే ఫీలింగ్ ఉండదే. నువ్వు ఇన్వాల్వ్ అవుతావు, భయపడితే భయపడతావు, ఆనందపడితే ఆనందం వచ్చే సిచ్యువేషన్ వస్తే కల్లో ఆనందపడతావు, ఆశ్చర్యపడే కల అయితే ఆశ్చర్యపోతావు. అన్ని ఫీలింగ్స్ జరుగుతుంటాయి కదా. ఎందుకని నువ్వు అది భ్రమ అని ఫీల్ అవుతుంటావు అంటే, అది లేదు, ఇల్యూషన్ లాగా ఎందుకు ఫీల్ అవుతావు అంటే, కంటిన్యూటీ లేదు కాబట్టి. నువ్వు ఒక రూమ్ లో పడుకున్నావు, లేచాక మళ్ళీ ఆ రూమ్ లో లేస్తావు. సపోజ్ నువ్వు రూమ్ లో పడుకున్నావు, నువ్వు లేచేప్పటికి ఇంకో రూమ్ లో ఉన్నావు అనుకో, మళ్ళీ మొన్నటి పడుకొని ఇంక లేచేప్పటికి ఇంకో ఊళ్ళో ఉన్నావు అనుకో, మళ్ళీ పడుకొని లేచేప్పటికి ఇంకో చోట ఉన్నావు అనుకో, ఆ సిచ్యువేషన్ నువ్వేమంటావు? లేచున్న టైం అంతా కూడా భ్రమంటావు నువ్వు. సో నువ్వు కళలో నీకు ఇవాళ జరిగింది కంటిన్యూషన్, రేపు రేపు దాని కంటిన్యూషన్ ఎల్లుండి, లేదా ఒక కళ తర్వాత ఇంకో కళకి కంటిన్యూషన్ ఉండదు కాబట్టి నువ్వు దాని భ్రమ కింద ఫీల్ అవుతున్నావు. సో ఆ సూక్ష్మ శరీరం ఏదైతే చెప్తున్నామో, ఆ రిఫరెన్స్ చేస్తున్న సూక్ష్మ శరీరానికి అది పనిచేయటానికి కావలసిన శక్తి ఉందే, అది ప్రాణ రూపంలో లోపలికి వెళ్తుంది అనమాట. ఈ శ్వాసక్రియతో పాటు అది ఒక సబ్టిల్ మెటీరియల్ అనమాట. ప్రాణ అనేది ఇంపల్స్ రూపంలో ఉంటుంది. ఇంపల్స్ రీచింగ్ అవర్ నర్వ్ సెంటర్స్ విత్ ఇన్, కాజింగ్ ద గ్రే మ్యాటర్ టు గివ్ ఇట్స్ రియాక్షన్స్. మన శరీరంలోకి ఏవైనా ఇంపల్స్ లోపలికి వస్తే, ఆ ఇంపల్స్ ఫుడ్ ద్వారా రావచ్చు, బ్రీతింగ్ ద్వారా రావచ్చు, బయట సెన్సెస్ వాటి ద్వారా రావచ్చు. సో దేని ద్వారా సరే లోపలికి వస్తే అవి నర్వ్ సెంటర్ని ఏం చేస్తారు, నర్వ్ సెంటర్ గ్రే మ్యాటర్ ఉంది కదా, మెథడ్లో గ్రే మ్యాటర్ ఉంది, వైట్ మ్యాటర్ ఉంది అని చెప్తుంటారు. ఆ గ్రే మ్యాటర్ ఉందే, ఆ గ్రే మ్యాటర్ కొన్ని రియాక్షన్స్ కలగజేస్తుంది. ఈ రియాక్షన్స్ సెఫ్లోగ్రామ్లో రికార్డ్ చేయొచ్చు. రిసీవింగ్ కోడెడ్ ఇన్కమింగ్ ఇంపల్స్ అండ్ గివింగ్ డికోడెడ్ థాట్స్. గ్రే మ్యాటర్ ఒక ఫంక్షన్ ఏం జరుగుతుంది అంటే, ఒక గ్రే మ్యాటర్ ఈ కోడెడ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కోడెడ్ రూపంలో ఉంటాయి ఆ ఇంపల్సెస్. ఆ కోడెడ్ని డికోడ్ చేసి అవి థాట్స్ రూపంలో బయటకు వస్తాయి. వెన్ వీ ఈట్ అండ్ డ్రింక్ టు సేమ్ థింగ్ హ్యాపెన్. ద్వారా కూడా ఇంపల్సెస్ లోపలికి వెళ్తాయి. త్రూ సెన్స్ ఆర్గాన్స్ టు సేమ్ థింగ్ హ్యాపెన్స్. సెన్స్ ఆర్గాన్స్ తో ఇదే జరుగుతుంది. సో ఈ కోడెడ్ ఇంపల్స్ ఏ రకంగా లోపలికి వస్తాయి? బ్రీత్ ద్వారా లోపలికి వెళ్తాయి, ఫుడ్ ద్వారా లోపలికి వెళ్తాయి, సెన్స్ ఆర్గాన్స్ ద్వారా లోపలికి వెళ్తాయి. ఫుడ్ ద్వారా లోపలికి వెళ్తాయి, సెన్స్ ఆర్గాన్ ద్వారా లోపలికి వెళ్తాయి, బ్రీత్ ద్వారా లోపలికి వెళ్తాయి. ఇవి గ్రే మ్యాటర్, బ్రెయిన్ లో ఉండే గ్రే మ్యాటర్ ఏం చేస్తుంది, డీకోడ్ చేస్తుంది ఆ ఇంపల్సెస్ ని. ఆ డీకోడ్ చేసేసిన దాన్నే మనం థాట్ అంటాం.
Do these impulse themselves to satisfy or irritate our appetites? ఈ ఇంపల్సెస్ లోపలికి ఏదైతే చేరుతున్నాయో అవి రెండు ఫంక్షన్లు ఏదో ఒకటి చేస్తుంటాయి. ఒకటి సాటిస్ఫై చేస్తుంటాయి నిన్ని, లేదా ఇరిటేట్ చేస్తుంటాయి. ఇది ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది కదా మనకి. సపోజ్ నీకు చాలా నచ్చిన ఫ్లవర్ ఫోటో చూసావు, నువ్వు సాటిస్ఫై ప్లెజెంట్ ఫీల్ అవుతావు. సాటిస్ఫైని ప్లెజెంట్ రూపంలో నువ్వు అనిపిస్తున్నావు, ఎక్స్పీరియన్స్ అవుతున్నావు. అదే నీకు నచ్చనిది ఫోటో చూసావు, నువ్వు ఇరిటేట్ అవుతావు. డూ దే ఎంటర్ అకార్డింగ్ టు అవర్ డైరెక్టివ్స్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఇంపల్సెస్ లోపలికి వస్తున్నాయే, అది నువ్వు డైరెక్ట్ చేసుకొని లోపలికి తెచ్చుకుంటున్నావా? అన్ని ఇంపల్స్ మీద ఒక వర్షంలో నువ్వు తడిసిపోతున్నట్టు మీద లోపలికి వచ్చేస్తున్నాయి. కాన్స్టెంట్గా నీ సెన్స్ ఆర్గాన్స్ పనిచేస్తున్నంత సేపు దాని ద్వారా లోపలికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇంపల్సెస్ రూపంలో. నువ్వు నిరంతరం 24 అవర్స్ గాలి పీల్చి వదులుతున్నావు, ఈ శ్వాసక్రియలో కూడా ఇంపల్సెస్ లోపలికి వచ్చేస్తున్నాయి. సరే నువ్వు ఏమైనా తిన్నా తాగనా ఇదేమి 24 గంటలు చేసే పని కాదనుకో, బట్ పీరియాడికల్గా చేస్తాం. 2 సార్లు 3 సార్లు తినడం జరుగుతుంది, మధ్యలో చిన్న చిన్నవి తింటా జరుగుతుంది, తినడం జరుగుతాయి. సో ఈ జరుగుతున్నప్పుడు కూడా ఇంపల్స్ లోపలికి వెళ్తుంది. ఈ ఇంపల్స్ ఏం చేస్తుంటుంది? వెళ్ళిన ఇంపల్స్ సాటిస్ఫై అయినా చేస్తుంటుంది నిన్ని, లేదా ఇరిటేట్ ఏం చేస్తుంటుంది. అయితే ఆ ఇంపల్స్ నీ డైరెక్షన్ లోపలికి వెళ్తున్నాయా? నీ డైరెక్షన్ ఎంతవరకు ఉంది? ఎంతవరకు నువ్వు నీ యొక్క ప్రమేయం లేకుండా లోపలికి వెళ్తున్నాయి? నీ యొక్క ప్రమేయం లేకుండా లోపలికి వెళ్ళేవి ఎక్కువ ఉంటాయి, నీ యొక్క ప్రమేయంతో వెళ్ళేవి తక్కువ ఉంటాయి. నీ యొక్క ప్రమేయం లేకుండా లోపలికి వెళ్ళిన వాటిలో నువ్వు చూస్ ఎలా చేసుకుంటున్నావు? అన్ని ఇంపల్స్ని థాట్స్ కింద మారిపోతున్నాయా? కానీ ఎలా చూస్ చేసుకుంటున్నావు? దిస్ కుడ్ అకౌంట్ ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్. సో దేర్ ఫార్ నువ్వు వాటిలో ఏది చూస్ చేసుకుంటున్నావు? లోపలికి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ లో దేన్ని ఏవి నిన్ను సాటిస్ఫై చేయగలుగుతున్నాయి, ఏవి ఇరిటేట్ చేయగలుగుతున్నాయి? అన్ని సాటిస్ఫై చేయవు, అన్ని ఇరిటేట్ చేయవు. అది డిఫరెన్స్ ఉంటుంది మ్యాన్కి. ఇక్కడ వాసనాస్ అనే మాట వాడతాం మాట. సో నీ వాసనాస్ మీద ఆధారపడి నేను ఇరిటేట్ అయినా చేస్తాయి, లేదా సాటిస్ఫై చేస్తుంటాయి ఇంపల్సెస్. సో ఇంపల్సెస్ ఫీడ్ త్రూ అయినవి. అపిటైట్, నీకు అపిటైట్స్ ఏమి ఉన్నాయి కదా, అపిటైట్స్ అంటే ఈ అపిటైట్స్ నీ యొక్క వాసనాస్ అని నీ అపిటైట్స్ రూపంలో కనబడుతుంటాయి. సామాన్యంగా ఫుడ్కి చాలా అపిటైట్ ఉంటుంది మనకి. కేవలం ఆరోగ్యం కోసం బ్రతకటానికి మాత్రం తింటున్నావా? అలా బయటకు అనిపిస్తుంది అది. నిజానికి దాన్ని ఫుడ్ అన్ని తినడానికి ఉద్దేశించిందే. కానీ నువ్వు తిన్నప్పుడల్లా ఎప్పుడు తిన్నా టేస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. దాని షేపు, టేస్ట్, ఆకారం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్తే ఎవరు వడ్డిస్తున్నారో, ఎవరు వండారో కూడా ఇంపార్టెంట్, ఏ హోటల్ నుంచి తెచ్చా కూడా ఇంపార్టెంట్. అలాగే ఎమోషన్స్, నీ ఎమోషన్ని ఈ ఎపిటైట్ని సాటిస్ఫై చేస్తాయి, లేదా ఇరిటేట్ చేస్తాయి. అలాగా నీ సెక్స్ యాప్టిట్యూడ్ని, అపిటైట్స్ని ఇరిటేట్ చేస్తుంటాయి, లేదా సాటిస్ఫై చేస్తుంటాయి ఈ లోపలికి వచ్చిన ఇంపల్సెస్. అలాగే నీ మెంటల్ స్టేట్స్ ఉంటాయి కదా, పెద్ద స్కేల్, కంటిన్యూ స్కేల్, ప్లెజర్ నుండి పెయిన్కి. ఈ మొత్తం స్టేట్స్లో కొన్నిటిని సాటిస్ఫై చేస్తుంటే కొన్ని ఇరిటేట్ చేస్తుంటాయి. సో లోపలికి వచ్చిన ఇంపల్సెస్ అన్ని ఫీడ్ త్రూ అయినవి ఉంటాయే, అవి మొత్తం అపిటైట్స్ని ఇరిటేట్ అయినా చేస్తుంటాయి, సాటిస్ఫై అయినా చేస్తుంటాయి. We can note incoming impulse, ఎఫెక్ట్స్, రియాక్షన్స్. మనం నోట్ చేయొచ్చు ఇన్కమ్, నీకు లోపలికి వస్తున్న ఇంపల్సెస్ ఏమిటి, వాటి ఎఫెక్ట్స్ ఏంటి, వాటి రియాక్షన్స్ ఏమిటి అనేది మనకు తెలుస్తుంటాయి, మనకు అవేర్నెస్లో తెలుస్తూ ఉంటుంది. ద సాటిస్ఫాక్షన్ ఆర్ ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ దీస్ ఎపిటైట్స్. సో ఏ ఎపిటైట్స్ నీకు సాటిస్ఫై చేస్తున్నాయి ఆ ఇంపల్సెస్ వల్ల, ఈ విషయం నీ స్టేట్కి తెలుస్తుంది, నీ అవేర్నెస్ తెలుస్తుంది. అలాగే ఒక పర్టికులర్ విషయంలో నువ్వు ఎక్కువ ఇంటెలిజ్ అవుతున్నావు అంటే ఆ అపిటైట్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. సో వాటికి రియాక్షన్స్, ఎఫెక్ట్స్, ఇన్కమింగ్ పల్స్ యొక్క ఎఫెక్ట్స్, రియాక్షన్స్ నువ్వు యూ కెన్ నోట్ ఇట్. దిస్ ఇన్వాల్వ్స్ ఏ స్టడీ అండ్ ఏ మెథడ్
and a scientific approach to this study is termed by ancient sages as yoga. So, yoga అంటే ఏన్షియంట్ ఈ సేజెస్ ఎవరైతే ఉన్నారో ఏన్షియంట్ ఋషులు వాళ్ళు ఒక అప్రోచ్ చెప్పారనమాట. ఏది ఈ ఇంపల్సెస్ లోపలికి వస్తున్న ఇన్కమింగ్ ఇంపల్సెస్ స్టడీ చేయడానికి, వాటి ఎఫెక్ట్స్ స్టడీ చేయడానికి, వాటి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, అవి సాటిస్ఫై ఎప్పుడు చేస్తున్నాయి, ఇరిటేట్ ఎప్పుడు చేస్తున్నాయి, నువ్వు ఓవర్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు అవుతున్నావు, నీ ఎపిటైట్స్ ఏమి ఉన్నాయి అని వీటన్నిటిని స్టడీ చేయడానికి ఒక మెథడ్ ఉంది, సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ఆ అప్రోచ్నే మనం యాక్చువల్గా యోగా. యోగా అంటే ఏదో ఆసనాలు వేయటం కాదు, చిన్న మెడిటేషన్ అని చెప్పి సైలెంట్గా కూర్చోవటం కాదు. సో ఇది ఒక డైరెక్ట్ అనమాట, లైఫ్కి ఒక డైరెక్ట్ అనమాట. సో దట్ యూ కెన్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. కంట్రోల్ ఈజ్ నాట్ పాసిబుల్ బై ద యూజ్ ఆఫ్ విల్. ఈ ఏదో విల్ పవర్ అంటారు కదా, ఈ విల్ పవర్ని వాడేసి ఏదో కంట్రోల్ చేసేస్తాం లైఫ్ని అనుకోవద్దు. అది పాసిబుల్ కాదు. ఇది ఆల్రెడీ చాలా మందికి ప్రూవ్ అయి ఉంటుంది. చాలా విషయాలు నిర్ణయాలు తీసుకుంటుంటాం, ఎగ్జిక్యూట్ చేయం. విల్ పవర్తోనే నువ్వు ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటావు, ఫెయిల్ అవుతున్నావు. అది ఎంత ఇంపార్టెంట్ అయిన డెసిషన్ అయినా సరే, అన్లెస్ అదర్వైజ్ ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అది జరగకపోతే ఏదో భయమో చెయ్యవు. ఎప్పుడైతే ఆల్మోస్ట్ నువ్వు అనుకున్న స్టేట్ పొందావో, నువ్వు అనుకున్న ఫలితం పొందావో అంటే మళ్ళీ అలవాటు వదిలేస్తాం. సో యూజ్ ఆఫ్ విల్ పవర్ ఫర్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఈజ్ ద ట్యూరెస్ట్ వే ఆఫ్ లూజింగ్ ఆల్ కంట్రోల్. గమ్మత్ విల్ పవర్ వాడినప్పుడల్లా ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయినప్పుడల్లా ఏమవుతున్నాయంటే విల్ పవర్ తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏ విషయంలోనూ నువ్వు విల్ పవర్ ప్లే చేయలేని పొజిషన్లోకి వెళ్తావు. సో లూజింగ్ ఆఫ్ ఆల్ కంట్రోల్ స్టేటస్ అనమాట. కరెక్టివ్ మెథడ్స్ అండ్ డిసిప్లైన్స్ వెన్ దే బికమ్ హ్యాబిట్స్. కరెక్టివ్ మెథడ్స్ ఉంటాయి, కరెక్ట్ మెథడ్స్. ఇప్పుడు స్లీప్ లో కరెక్ట్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. స్లీప్ ఎలా ఉండాలి, ఏమిటి అని, క్వాలిటీగా ఉండాలంటే ఇలా ఉండాలి ఏమిటి అనేది తెలుసుకున్నాం. అలాగే శ్వాసలో తెలుసుకుంటాం, ఫుడ్ లో తెలుసుకుంటాం. సో ఈ కరెక్ట్ మెథడ్స్, డిసిప్లైన్స్, హ్యాబిట్స్ కింద అవ్వటం ద్వారా ఎనేబుల్ వన్ టు ఎక్స్పీరియన్స్ ప్రతి మనిషిని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక ఎనేబిలిటీ వస్తుంది. ఎబిలిటీ వాట్ ఈస్ కాల్డ్ ఎఫర్ట్లెస్ ఎఫెక్ట్ ఆర్ ఎఫర్ట్లెస్ కంట్రోల్. సో ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ మెథడ్స్ ఫుడ్ విషయంలో, బ్రీతింగ్ విషయంలో, స్లీపింగ్ విషయంలో, సెక్స్ విషయంలో అండ్ సెన్సెస్ విషయంలో నువ్వు కరెక్ట్ మెథడ్స్ అండ్ డిసిప్లిన్స్ ఎప్పుడైతే నువ్వు ఒక హ్యాబిట్ కింద డెవలప్ చేయగలుగుతావో అప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. ఏమిటి ఎక్స్పీరియన్స్ అయ్యేది? ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అంటే నువ్వు దాని గురించి కావాలని చేసి చెయ్యవు, కానీ అది జరుగుతుంది. అది ఆటోమేటిక్ ప్రాసెస్ కింద అవుతుంది మాట లైఫ్లో. ఎఫర్ట్లో తెలుస్తుంది. క్రియేట్ లైఫ్ నీ కంట్రోల్లో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎఫర్ట్లో తెలుస్తుంది. ఎఫర్ట్లెస్ కంట్రోల్. ఇప్పుడు మనం చేస్తున్న కంట్రోల్ ఏంటి? నువ్వు ఇప్పుడు చాలా కంట్రోల్ చేస్తున్నావు. తినకూడదు అనుకున్న వాటి తినవు, చెడు అనుకున్న తినవు, చెడు పనులు అనుకున్న చెయ్యవు. మోరల్ కాన్సెప్ట్, సొసైటీ కాన్సెప్ట్, మంచి చెడు, కరెక్ట్ రాంగ్, ఈ ఈ యొక్క ఫ్రేమ్ వర్క్ లోంచి నువ్వు నీ విల్ పవర్ ని వాడి ఫోర్స్ఫుల్ గా చేస్తావు, లేదా కాన్సిక్వెన్స్ కి భయంతో చేస్తావు, లేదా ఒక డిజైర్ ని సాటిస్ఫై చేసుకోవడానికి చేస్తావు. బట్ కానీ ఎఫర్ట్ గా చేయవు. సో ఎఫర్ట్ వైపుకి మూవ్ అవుతావు అనమాట యోగా ప్రాసెస్ అనేది.